జగన్ జనంలోకి వస్తున్న ప్రతిసారి ప్రశ్నలు సవాళ్లు ఎదురవుతున్న ప్రతి సందర్భంలోనూ కూటమి చేస్తున్న వాదన చాలా చిత్రంగా అనిపిస్తోంది. జగన్ పరిపాలనలో ఘోరాలు దారుణాలు జరిగిపోయాయి అని 5 ఏళ్లు గీపెట్టి మీడియాలో రీసౌండ్ వచ్చేలాగా చేసి కదా మనం అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ పాలనను ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటి? అప్పుడు అధికారంలోకి రావడానికి చెప్పాం గానీ జగన్ పాలన ఒక బెంచ్ మార్క్ అని చెప్తున్నామా, ఒప్పుకుంటున్నామా అని అనిపిస్తా ఉంటుంది కూటమి ధోరణి చూస్తే. ఇక రెండోది, సమాధానం చెప్పడానికి బదులు నీ హయాంలో అని మాట్లాడడాన్ని బట్టి చూస్తే అచ్చా ఆన్సర్ లేదు కాబట్టే గతాన్ని తవ్విపోస్తూ ఉన్నారా, అసలు విషయానికి సూటిగా రావడం లేదా, చెప్పడం లేదా సమాధానం అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. మీరు తెనాలి పర్యటన విషయంలోనే కాదు, 10th క్లాస్ విషయంలో కానీ అంతకుముందు ఏ మేజర్ ఇష్యూ జరిగినా కానీ జగన్ మాట్లాడిన ప్రతిసారి ఈ రెండే ఉంటాయి. ఒకటి, జగన్ పాలన బెంచ్ మార్క్ అని అనిపించేటట్టుగా పోల్చుకోవడము, రెండోది నేరుగా సమాధానం చెప్పకుండా బలీయింగ్ చేయాలనుకోవడం. ఇదేం లాజిక్?